అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఈ నెల వడ్డర్లని లేబర్గా ఉన్నవారిని రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలకు ఓనర్లు చేయడానికి కూటమి ప్రభుత్వం 92 జీవో ఇచ్చి 33% రిజర్వేషన్ జీవో కల్పించి రాయల్టీలో 50% కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుది. దాని భాగంగానే ఈరోజు చాలామంది ఆందోళనలో ఉన్నారు. 25 మంది సొసైటీలో ఉండాలా, ఏ విధంగా సొసైటీలు తీసేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జీవో వచ్చిన తర్వాత ఏ విధంగా చేసుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాకు అన్ని జిల్లాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. దాని భాగంగానే అధికారులతో చర్చించి మైనింగ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అదే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యుడు సవితమ్మ గారు, మిగతా అనంతపురం జిల్లాలో ఉన్న ఇంకా చాలా మంది కూడా ఈ యొక్క వడ్డర్లకి ఏ విధంగా దిశగా ఏ విధంగా సొసైటీని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో దాని భాగంగానే మొట్టమొదటిగా అనంతపురం జిల్లా అధ్యక్షులు కొంచెం వెంకటేష్ గారు యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మైనింగ్ ఏడీ ఆఫీస్ నుంచి కానీ, అదేవిధంగా బీసీ ఎల్పీ డీడీ కానీ వాళ్ళ యొక్క సారథ్యంలో 23వ తారీఖు మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో పెన్నార్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ పక్కలో శనివారం 10 గంటలకు అనంతపురం జిల్లాలో ఉన్న వడ్డెర సోదరులను కూడా హాజరు కావాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా కొత్త జిల్లాలు 26 జిల్లాలలో కూడా మీరు అక్కడ పోయి ఏడీని గెలవండి. బీసీ కార్పొరేషన్ సంబంధించిన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు డీడీని గెలవండి. వాళ్ళు కలిస్తే వాళ్ళు కూడా ఏ విధంగా అవగాహన సదస్సులు కల్పించి ఏ విధంగా గ్రూపులు చేసుకోవాలి, ఏ విధంగా పాత గ్రూపులు ఏదైనా ఉంటే అవన్నా రిన్యువల్ చేసుకోవాలా, లేని పచ్చాన కొత్త గ్రూపులు చేసుకోవాలా, ఆ గ్రూపులు చేసుకున్న తర్వాత ఏ విధంగా మన క్వారీలలో ఏ విధంగా పర్సెంట్ కేటాయిస్తారు, ఏ విధంగా ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరినైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, గనుల శాఖ భూగర్భ గనులైనా భూగర్భ 2 ఒకటే, దానికి ఏడీని గెలవాలి. తర్వాత మనకు రెవెన్యూలో తహసీల్దార్ ఉంటారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కానీ, అదేవిధంగా ఈఆర్ఓలు కానీ, సర్వేలు కానీ వీళ్ళందరినీ కూడా మనం కలిసి ఏ విధంగా మనకు అవగాహన కల్పిస్తారో దాని మేరకు మీరందరూ కూడా ప్రతి జిల్లాలో రేపు కాంచి కూడా పోయి కలవాలి. మీరు ఏదైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఆ ఆఫీసర్లతో నేను మాట్లాడతానని కూడా తెలియజేస్తూ, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డర్లను అంచెలంచెలుగా అభివృద్ధి పథకంలో నడిపించాలని, వడ్డర్లకి పెద్దపీట వేయాలని, వడ్డర్లని ఈ రాష్ట్రంలో పేదవాడు లేకుండా ఉన్న సాహిత్యలేకి ఎదగడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం వడ్డర్లకి పెద్దపీట వేస్తున్నది. కాబట్టి కొండ క్వారీలు అంటేనే వడ్డర్ల యొక్క హక్కు. అటువంటి హక్కుల్ని గతంలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి, ఆనాడు భూగర్భ శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వడ్డర్ల కలిది సంపదని వేల కోట్లు వడ్డర్ల కడుపు కొట్టి వడ్డర్లకి కడుపు కోత మిగిలిచ్చి ఆ రోజు వడ్డర్ల చెందాల్సిన కొండ క్వారీల్ని ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వేల కోట్లు లూటీ చేస్తే, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు యువగలం వ్యవస్థాపకుడు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు వడ్డర్ల యొక్క సమస్యల్ని కొండ క్వారీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవనాధారం ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారని ఆ కొండ క్వారీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, మేము ఆ యొక్క కొండలంటే వడ్డర్లు అంటే కొండలు, దాని మీదనే మేము జీవనం సాగిస్తున్నాం చాలా మంది. అది మాకు తప్పకుండా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఆ కొండ క్వారీలలో 35% మాకు కేటాయించి మమ్మల్ని కాపాడాలంటే తప్పకుండా మేము అధికారంలోకి వస్తానే మన ప్రభుత్వం
తప్పకుండా మొట్టమొదటిగా వడ్డర్లకి పెద్దపీట వేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. దాని మేరకే ఈ రోజు 92 జీవో ఇచ్చి రిజర్వేషన్లు 33% కల్పించి రాయల్టీలో 50% కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు దాన్ని కూడా మరి మా వడ్డర్ల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న మంత్రి సౌతమ్మ కావచ్చు, పయాల కేశవన్న కావచ్చు, ఆడ అచ్చెన్నాయుడు కావచ్చు, కొల్లు రవీంద్ర గాని న్యాయమైన కోరికలు కోరుతున్నారని 15% ఫస్ట్ ఇస్తానంటే అది సాలదని మొట్టమొదటి గలవిప్పి మాట్లాడితే కొల్లు రవీంద్ర సార్తో మళ్ళీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అధ్యయనం చేసి ఈ 15% ఇస్తే వడ్డర్లకు న్యాయం జరగదని 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది. కాబట్టి మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేయాలా. తెలుగుదేశం పార్టీ అయితే వడ్డర్లకు అభివృద్ధి. ఇదే కాకుండా మరి ఆదరణ 3 కూడా త్వరలేనే వస్తున్నది. పనిముట్లు యంత్రాలు కూడా కల్పిస్తారు. మరి ఈ జిల్లాలో మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా కొంచెం వెంకటేసి ఈ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న కూడా ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయనకి మరి ఏదైతే శ్రమశక్తి దూరకుండా మరి ఏదైతే లేబర్ కమిషనర్ దూరకుండా మంత్రి చేతుల మీద చైర్మన్ చేతుల మీద ఆయనకు కూడా బాగా సర్వీస్ చేస్తున్నానికి ఆయనకు కూడా అవార్డు ఇచ్చిందని కూడా మా సంఘం తరఫున కొంచెం వెంకటేష్ గారికి ప్రత్యేకంగా టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగి కుల సంఘాలలో బాగా పనిచేసినందుకు ఆయనకు కూడా మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం మనకు ఈ రోజు ఈ యొక్క అనంతపురం జిల్లాలో రేపు కలెక్టర్ ఆఫీస్ పక్కన పెన్నార భవన్లో ఉదయం 10 గంటలకు శనివారం 23వ తారీఖు మరి ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని మండలాల వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మన కోసం పెడుతున్నారు. ఏడీ ఆఫీసు మనం ఏడీ ఆఫీసుల చుట్టూ తిరిగోళ్ళు ఆనాడు బీసీ ఎల్పీ డిపార్ట్మెంట్ ద్వారా తిరిగోళ్ళు కోఆపరేటివ్ యాక్ట్ కింద పోయి కోఆపరేటివ్ ఆఫీస్ కింద పోయి ఏ విధంగా చేసుకోవాలి అడిగోళ్ళు. ఆ రోజు ఇంకా తెలియదంటే ఈ రోజు మనకే వచ్చి మన దోడ్డట్టి మీరు చేసుకోండి, కూటమి ప్రభుత్వం మీకు పెద్దపీట వేయాలంటున్నది, మిమ్మల్ని ఓనర్లు చేయాలంటున్నది అని ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. వడ్డర సోదరులకు ఇంత ముందుగా అధ్యక్షుడు చెప్పినట్టుగా బోర్ బండ్లు కావచ్చు, ఓనర్లు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కస్టర్లు పెట్టుకోవాలన్నా వడ్డర సోదరులు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టులు కావచ్చు, మరి నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే రోజువారీ రాయి కొట్టుకొని జీవనం సాగించే వడ్డర కుటుంబ సభ్యులు తప్పకుండా రేపు ఇటువంటి అవకాశాలు రావు. రేపు వాళ్ళు వచ్చి మనకు అవగాహన కల్పిస్తానప్పుడు తప్పకుండా మీరు వచ్చి హాజరై పాలు పంచుకొని వాళ్ళు సూచనలు సలహాలని మీరేదన్నా అడగాలన్నా ఏ విధంగా సొసైటీలో ఏర్పాటు చేసుకోవాలన్నా మరి మీరందరూ కూడా మేము మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాం. అటు అధికారులు వచ్చి మనకు అవగాహన కల్పించేదానికి వస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని జిల్లా అధ్యక్షులు పిలిపించారు. దాని భాగంగా నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా అవగాహన సదస్సులు పెడతారు. మీ యొక్క జిల్లాలలో చిత్తూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, కడప కావచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, కర్నూలు, నంద్యాల, పోతే గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, మరి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మరి ఇచ్చాపురం, మరి శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా మన అన్ని జిల్లాలు కూడా అందరూ కూడా అవగాహన సదస్సులకి ఏడీని కలవండి. అక్కడనే బీసీఎల్పీ డీడీని సూపరింటెండెంట్ కలిస్తే మీకు అవగాహన సదస్సులు పెడతారు. మీకు ఎక్కడైనా రెస్పాండ్ కాకపోతే నన్ను అప్రోచ్ అయ్యి నాకు కాల్ చేయండి. తప్పకుండా ఈ అధికారులు మీకు అందరికి కూడా మరి మీకు అవగాహన సదస్సులు పెట్టించేదానికి మేము కూడా మాట్లాడతాం. అదేవిధంగా మరి గనుల శాఖ మంత్రి గారికి మరి ఆయనకి కూడా మనం చెప్తాం. కూటమి ప్రభుత్వం ఈరోజు మనకు వడ్డర్లకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అని మరి ఒక్క సూరి మా వడ్డర్ల తరఫున
కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా తరఫున.